హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుంది, సండే. అండ్ మేము ఇప్పుడు బయటికి వెళ్ళాం అనుకుంటున్నాము కదా, ఆల్రెడీ రెడీ అయ్యాము, వెళ్తున్నాము. బై ద వే ఇక్కడ టీ పెట్టాను నేను, అండ్ టీ తాగేసి వెళ్తాము. మేము ఇప్పుడు వెళ్దాం అనుకున్న ప్లేస్ వచ్చేసి మాకు ఒక బస్లో 20 to 25 మినిట్స్ అలా జర్నీ ఉంటుంది. అండ్ ఇది వరకు మేము 2017 December 31 అనుకుంటాము వెళ్ళాము అక్కడికి. బట్ డిసెంబర్లో అంటే ఇంకా చలి బాగా ఉంటుంది కదా, అప్పుడు వింటర్ సీజన్లో వెళ్ళాము. అప్పుడు అదేంటి పైన గార్డెన్లో ప్లాంట్స్ అవి ఉన్నాయి, కానీ వాటికి లీవ్స్ ఫ్లవర్స్ అలా ఏం లేవు. సో ఇప్పుడు సమ్మర్లో వెళ్తున్నాము, ఎలా ఉందో చూద్దాం ఒకసారి అని అప్పుడు వెళ్ళాము. ఆ రోజు అయితే బాగా చలి, నైట్ టైం వెళ్ళాము. ఈవినింగ్ అంటే మాకు వింటర్లో 4-5కే చీకటి పడిపోతుంది, అప్పుడు వెళ్ళాము. అప్పుడు కలర్ఫుల్ లైట్స్ తోటి అప్పుడు కూడా బాగానే ఉంది. బట్ ఇప్పుడు అందుకే ఈవినింగ్ వెళ్తున్నాము. ఈవినింగ్ అయితే బాగుంటుందని, అది సిటీ మధ్యలో ఉంటుంది, సోల్ స్టేషన్ అని. అక్కడ మెయిన్ జంక్షన్ ఉంటుంది, సోల్ స్టేషన్ రైల్వే స్టేషన్ ఉంటుంది, అక్కడ వెళ్తున్నాము. సో నేను మిమ్మల్ని తర్వాత కలుస్తాను. ఇంకా నేను టీ చేసేకి ముందే చిద్వి కోసం పాలు కూడా కాంచాను. అవి చిద్వి పాలు కూడా తాగేసి బౌల్ తెచ్చిస్తున్నాడు నాకు. అండ్ తర్వాత ఇంకా టీ అయిపోయింది, టీ తాగేసి ఇంకా బయలుదేరాము మేము. బస్సులో వెళ్దామంటే చిద్వికి ట్రైన్లోనే వెళ్ళాలని అంటున్నాడు, అందుకే ఇంకా ట్రైన్లో వెళ్ళడానికని సబ్వేలోకి ఎంటర్ అవుతున్నాము మేము. ఇక్కడ కొరియాలో ట్రాన్స్పోర్టేషన్ చాలా బాగుంటుందండి. అండ్ ట్రైన్స్ చాలా ఎక్కువ, అందరూ చాలామంది పబ్లిక్ ట్రాన్స్పోర్టేషనే యూస్ చేస్తారు, చాలా బాగుంటుంది. అండ్ మేము వచ్చేసాము ఇంకా ట్రైన్లో నుంచి, సబ్వే నుంచి ఎగ్జిట్ అయిన తర్వాత, ఎగ్జిట్ అయితేనే ఇలా ఉంటుంది వ్యూ. ఇక్కడ కనిపించే ఒక టెంపుల్ లాగా కనిపిస్తుంది కదా బిల్డింగ్, నేను తర్వాత చూపిస్తాను. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ ఉన్నది, నా బ్యాక్ సైడ్ ఉన్నది వచ్చేసి ఓల్డ్ రైల్వే స్టేషన్ అంట. ఇప్పుడు అది మ్యూజియం లాగా కన్వర్ట్ చేశారంట. నా వెనక ఏదైతే ఫ్లైఓవర్ కనిపిస్తుందో దాన్ని చూడడానికే వచ్చాము మేము, స్కై గార్డెన్. పైకి వెళ్ళడానికి ఎలివేటర్ కోసం వెయిట్ చేస్తున్నాము. స్టెప్స్ కూడా ఉన్నాయండి, అండ్ ఎస్కలేటర్ కూడా ఉంది. అండ్ వచ్చేసాము పైకి వస్తేనే ఆ రోజు చాలా వేడిగా ఉన్నింది అసలు హ్యూమిడిటీ చాలా వేడిగా అనిపించింది. బట్ ఇటు సైడ్ చూస్తున్నారా, ఇవి పైప్ లైన్ ఉంది కదా, ఇక్కడ చల్లగా ఏదో గ్యాస్ లాగా వాటర్ స్ప్రింకిల్ అవుతున్నట్టు ఉన్నాయి. మరి అది ట్రీస్ కోసం పెట్టారో తెలీదు, మరి పైన వేడిగా ఉంటుంది, ఇలా పైన వచ్చే విజిటర్స్ కోసం పెట్టారో తెలీదు. చాలా చల్లగా ఉన్నింది, అంటే క్లైమేట్ కూల్ అయ్యే వరకు అది ఆన్ చేసే ఉన్నింది. నేను అనుకుంటున్నాను అది మేబీ ట్రీస్ కోసమే పెట్టింటారేమో అని, ఎందుకంటే ఈ గార్డెన్ కొంచెం బొటానికల్ గార్డెన్ లాగా ఉంది. అక్కడ ఈ గార్డెన్లో 200 స్పీసీస్ ఆఫ్ ట్రీస్ అండ్ ఫ్లవర్ ప్లాంట్స్ ఉన్నాయంట, నాకు కూడా తెలియదు. అండ్ చూసారా, ఇక్కడ అన్ని కొరియన్ నేమ్, సైంటిఫిక్ నేమ్ అన్నీ ఉన్నాయి కదా, అది చూపిస్తున్నాను. అండ్ ఇప్పుడైతే ఏదైతే రైల్వే స్టేషన్ చూపించానో అక్కడ చాలామంది హోమ్లెస్ పీపుల్స్ ఉంటారు, అక్కడే ఎక్కువ కనిపిస్తారు. నేను ఎప్పుడు కొరియాలో చాలా తక్కువ కనిపిస్తారు, బట్ ఏదైతే ఇందాక రైల్వే స్టేషన్ చూపించానో అక్కడ ఎక్కువ ఉంటారు హోమ్లెస్ పీపుల్స్. అండ్ చూస్తున్నారా, ఈ గడ్డిలాగా ఉన్నాయి కదా, కానీ ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి కదా, గడ్డి పూలలాగా కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ ఆరెంజ్ కలర్ బిల్డింగ్ ఏదైతే కనిపిస్తుందో అది సియోల్ స్క్వేర్ అని రాసి ఉంటుంది దానిపైన, సియోల్ స్క్వేర్ మాల్ అని. అండ్ చాలా ప్లెజెంట్గా చాలా బాగుంటుందండి ఈవినింగ్ టైమ్స్ వెళ్తే. సాటర్డే వెళ్తే ఇంకొంచెం బాగా టైం స్పెండ్ చేయొచ్చు, నైట్ వరకు అలాగా. ఎందుకంటే ఈ సండే అయితే మరి నెక్స్ట్ మండే కదా, ఇంకా హడావిడిగా ఉంటుంది కదా. అండ్ ఇది వచ్చేసి ఫ్రీ అండి, పబ్లిక్ గార్డెన్, గవర్నమెంట్ది ఇది. అండ్ ఎటువంటి ఎంట్రీ ఫీజు అలాంటిది ఏమీ లేదు. ఇక్కడ చూసారా లోటస్ ఫ్లవర్స్, లోటస్ పాండ్ ఉంది.
ఇంకా ఏది ఒక్కటి కూడా రాలేదు, కానీ అన్ని బర్డ్స్ ఉన్నాయి, ఫ్లవర్ బర్డ్స్. అండ్ సమ్మర్లో అయితే వింటర్లో మేము వచ్చినప్పుడు అయితే లాస్ట్ టైం 2017లో ఏవైతే ఇవి వాటర్ ఉన్నాయో అవన్నీ ఫ్రీజ్ అయిపోతాయి కదా, వాటర్ ఉన్నా కూడా, అందుకే తీసేసి మొత్తం చేంజ్ చేస్తారు. అప్పుడుకి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది మేము వచ్చినప్పటికి. అక్కడక్కడ ఇలాగా పియానో కీబోర్డ్స్ పెట్టి ఉన్నారు, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లే చేసుకోవచ్చు. అండ్ సిటీ వ్యూని ఎంజాయ్ చేసేవాళ్ళు అండ్ నేచర్ని కూడా ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ ప్లేస్ అండి. సిటీ వ్యూ నీట్గా బాగా కనిపిస్తుంది. అండ్ గార్డెన్ కూడా ఉంది కాబట్టి పైన ఈవినింగ్ చాలా ప్లెజెంట్గా అనిపించింది. అండ్ ఇది చాలా పెద్దది అండి, చాలా పెద్ద ఉంది. బట్ ఇది ఏంటంటే ఓల్డ్ ఫ్లైఓవర్ అంట. నేను దీని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఆన్లైన్లో చూశాను. ఓల్డ్ ఫ్లైఓవర్ని ఇది ఇలా కన్వర్ట్ చేశారంట, ఇది యూజ్ చేయలేదంట ఇప్పుడు, అందుకని చెప్పి ఇలా గార్డెన్ లాగా యూజ్ చేశారు. గుడ్ ఐడియా కదా. అండ్ ఇక్కడ స్టేషన్ అని చెప్పాను కదా, మెయిన్ జంక్షన్ అని చెప్పి ట్రైన్స్ వెళ్తున్నాయి కింద. ఇలాగా ఇక్కడ ఎవ్వరు సపోర్ట్ లేకున్నా కూడా ఇలాగా ఇందాక చూపించాను కదా, వెహికల్ అలా వెళ్తుంటారు. అంటే వాళ్ళకి అంత మంచి ఫెసిలిటీస్ ఉంటాయి. ఇంకొంచెం మనం ఈ ఫ్లైఓవర్ నుంచి పైకెక్కి ఇంకా చూడడానికి కూడా అక్కడక్కడ కొన్ని స్టెప్స్ పెట్టి అలా పెట్టారు. ఇంకా పైన ఇప్పుడు నా వెనక ఏదైతే కనిపిస్తుందో దాని కింద వచ్చేసి ఒక ఫోటోషూట్ చేసుకోవడానికి బ్యూటిఫుల్ లైట్స్ తోటి ఉంది. అండ్ దాని పైనకి వెళ్తే మనకి ఇంకా బాగా కనిపిస్తుంది. నేను ఇప్పుడు పైకి వెళ్తున్నాను, ఇంకా మంచిగా వ్యూ కనిపిస్తుంది. చూసారా, ఇప్పుడు నేను మొత్తం పైకి వచ్చి చూపిస్తున్నాను. ఇలాంటివి ఒక్కటే కాదు, అక్కడక్కడ పెట్టున్నారు. ఆ ఆరెంజ్ కలర్ బిల్డింగ్ భలే అట్రాక్టింగ్గా కనిపిస్తుంది కదా అన్నిటిలోకి. అండ్ ఆల్మోస్ట్ అప్పటికే టైం 8:30 అలా అవుతుంది మేము అక్కడ ఇది చూసినప్పుడు. కానీ ఎంత సన్నీగా ఉంది కదా అసలు. 8:30కి అలా చీకటి పడుతుందండి సమ్మర్లో అయితే. వింటర్లో అయితే 4:30కి చీకటిగా ఉన్నట్లు ఉంటుంది. ఇక్కడ చూసారా చెట్లు ఎంత జాగ్రత్తగా పెట్టారు కదా. ఇవి ఎందుకు ఇలా పెట్టారంటే ఇవి చిన్న ప్లాంట్స్ నుంచి పెరిగినవి కాదు, ఇక్కడికి ఎత్తుకొచ్చి వేరే ప్లేస్ నుంచి తీసుకొచ్చి పెట్టినవి, అందుకే పడకుండా అలా పెట్టినట్టున్నారు. మ్యాక్సిమం ఇక్కడ చాలా చెట్లు అలానే కనిపిస్తాయి, అంటే సపోర్ట్ పెట్టి ఉంటుంది మరి, అందుకే అవి వేరే ప్లేస్ నుంచి పెద్ద చెట్లు అయిన తర్వాత తెచ్చి అక్కడ రీప్లేస్ చేసింటారు. అందుకే అలాగా. ఇక్కడ ఏవో లాకెట్స్ అవి దాంట్లో నేమ్స్ లేకుంటే లవ్ యూ సియోల్ అండ్ లవ్ యూ కొరియా అలా రాసున్నాయి. నేను రాయడానికని ట్రై చేశాను, అక్కడ లాకెట్స్ అయిపోయినాయి, లేవు. అండ్ చిద్వికి ట్రైన్స్ చూడడం ఇష్టం కాబట్టి ఈ మధ్య ట్రైన్స్ ఎక్కువ లైక్ చేస్తున్నాడు. సో అవి చూసుకుంటే ఎంజాయ్ చేస్తున్నాడు. కింద ట్రాక్స్ దగ్గరికి వెళ్దామని ఏడుస్తున్నాడు. తర్వాత యోగట్ ఇచ్చిన తర్వాత కామ్ అయ్యాడు. చిద్వికి చాలా ఇష్టమైన డ్రింక్ అండి ఇది, చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం తనకి. అండ్ తర్వాత మేము ఇక్కడ కాసేపు కూర్చొని స్నాక్స్ ఎంజాయ్ చేస్తూ అక్కడ సిటీ వ్యూని ఎంజాయ్ చేస్తున్నాము. విన్నారా ఏమన్నాడు? కారం ఉన్నాయంట, ఒక్కలేసి పెట్టాను, కారం ఉన్నాయని చెప్తున్నాడు. తర్వాత కాసేపుకి ఇంకా సన్సెట్ అయ్యే టైంలో ఇలా బ్యూటిఫుల్గా రిఫ్లెక్ట్ అవుతున్నాయి బిల్డింగ్ ఉన్న గ్లాసెస్కి. సన్సెట్ రిఫ్లెక్ట్ అవుతుంది, ఎంత ప్రజెంట్గా ఎంత బాగుందో, చాలా పీస్ఫుల్గా ఉన్నిందండి ఈవినింగ్ టైము.
కొరియాలో ఉన్న వాళ్ళు ఎవరైనా వెళ్ళకుంటే ఒకసారి కంపల్సరీ వెళ్ళండి. ఐ మీన్ సియోల్లో ఉన్నవాళ్ళు. ఇక్కడ ట్యాగ్ ఐ మీన్ తాడుతో కట్టినది కూడా అదేదో క్లిప్ వేశారు. అది కూడా ఇలాగా ఆ కాండం ఏమీ కాకుండా ఇలా గోనపట్ట పెట్టి కట్టారు చూడండి. ఎంత కేర్గా పెట్టారు కదా, అన్ని బోల్డ్స్ వేసి నీట్గా పెట్టారు, ఏమీ పడిపోకుండా అలాగా. ఇక్కడ చూసారా లైమ్ ట్రీ, వీటికి ఉన్నాయా లేదా అని చూశాను. చూస్తే నాకు బాగానే కనిపించాయి, కాకపోతే చిన్నగా ఉన్నాయి. అండ్ ఇది చాలా పెద్ద ఫ్లైఓవర్ అంట. మేమంతా చూడలేదు, కొంచెమే చూసాము. అంతా చూడాలంటే మేబీ ఒక హాఫ్ డే అలా పడుతుందేమో. చాలా పెద్దదంట. నేను ఇక్కడ పిక్ అటాచ్ చేస్తాను పైన నుంచి, ఐ మీన్ ఓవర్ వ్యూ పిక్ అటాచ్ చేస్తాను. ఇప్పుడు సీజన్ అయిపోతుంది కదా, అందుకని ఆల్రెడీ వాడిపోయాయి. మేము ఇంకా 2 వీక్స్ ముందే వచ్చిండాల్సిందే, అప్పుడు ఇంకా బ్యూటిఫుల్గా ఉండేదేమో.
కదా పిల్లలు ఆడుకోవడానికి జంపింగ్ చేయడానికి బెల్ట్స్ దాన్ని మరి ఏమంటారు నాకు ఐడియా లేదు. ఇవి ఎందుకో క్లోజ్ చేశారు. అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ని అడుగుదామంటే వాళ్ళకి ఏమో ఇంగ్లీష్ అర్థం కాదు, మనకేమో కొరియా అర్థం కాదు, అది ప్రాబ్లం. ఇలాగా పియానో అక్కడక్కడ ఉన్నాయి కదా, అవి ప్లే చేస్తూ అందరూ అక్కడ కూర్చొని కొంతమంది విని అలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి మొత్తం కెమెరాస్ పెట్టుకొని ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి ఎంత ఇంట్రెస్ట్గా తీస్తున్నారు ఫొటోస్. అసలు సన్సెట్ మీద అందరికి ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది, అందరూ సన్సెట్ మీదే ఫోకస్ చేశారు. అండ్ ఇట్లా పైకి ఎక్కడానికి ఉందని చెప్పాను కదా నేను, మరి ఇంకో దగ్గర వెళ్ళినప్పుడు ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా సన్సెట్ అయ్యే టైంలో. అస్సలు రెండు కళ్ళు చాలలేదు చూడడానికి, అంత బాగుందండి. కోర్స్ నేను పదే పదే చెప్తున్నాను, అలా అలా చెప్పాలనిపిస్తుంది ఎందుకంటే అంత ప్లెజెంట్గా ఉంది. అంటే పార్కులో అలా వెళ్ళినప్పుడు అది వేరు, బట్ ఇది సిటీలో ఉండి ఇలా ఉండడం వల్ల ఇది డిఫరెంట్ ఫీలింగ్ అన్నట్టు. అండ్ చూసారా లైట్స్ కూడా ఆన్ చేశారు. సమ్మర్లో మేము వింటర్లో వచ్చినప్పుడు అయితే మొత్తం ఆ లోటస్ పాండ్స్ ఉంటాయి కదా, ఆ పాండ్స్లో మొత్తం కలర్ఫుల్ లైట్స్ వేసి బెలూన్స్ లాగా అందులో వేశారు. అవి అప్పుడు ఇంకా బ్యూటిఫుల్గా ఉండే లైట్స్ అలా ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళకి వింటర్లో బాగుంటుంది, నేచర్ని ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళకి ఇప్పుడు బాగుంటుంది. లైట్స్ వేసి నింటే ఇంకా సూపర్ బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అసలు పర్పుల్ లైట్స్ చాలా చాలా బాగుండింది అసలు. అండ్ తర్వాత ఇంకొక దగ్గర అక్కడక్కడ వాటర్ ఫౌంటైన్ లాగా పెట్టారు చిన్న చిన్నవి. అండ్ ఒక చిన్న స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. అందులో ఆఫ్టర్నూన్ అయితే వాటర్ వదులుతారంట, ఈవినింగ్ అన్నీ తీసేశారు, వాటర్ అన్నీ వదిలేశారు. ఇక్కడ వాళ్ళు సాంగ్స్ పాడుతున్నారు. నేను అంటే వెనక మ్యూజిక్ వస్తుందని చెప్పి నేను కాపీరైట్ వస్తుందని చెప్పి తీసేశాను. చిద్వి అక్కడికి వెళ్ళి డ్యాన్స్ చేస్తున్నాడు చూడండి, అక్కడ మ్యూజిక్ వస్తుంటే అక్కడ వెళ్ళే వాళ్ళు కూడా డ్యాన్స్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ మా రామ్ నేను ఫోటో తీస్తున్నానని పోజ్ ఇస్తున్నాడు, కానీ నేను వీడియో తీశాను. ఇంకా మేము ఇక్కడ వరకు చూసేసి ఇంకా ఇంటికి బయలుదేరుతున్నాము. అండ్ ఇక్కడ ఎలివేటర్ కోసం ఇంకా వెయిట్ చేస్తున్నాము కిందికి వెళ్ళిపోవడానికి. ఇక్కడ చూసారా డైరెక్షన్స్ కూడా సియోల్ స్టేషన్ అండ్ నామ్దేమున్ మార్కెట్ అని రైట్ రిఫ్లెక్షన్ తోటి డైరెక్షన్స్ ఉన్నాయి, బాగుంది. హలో అండి, వెల్కమ్ బ్యాక్. వచ్చేసాము, ఇంటికి వచ్చేసాము. ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది, 9:15 అవుతుంది. ఇంకా కుక్ చేయాలి డిన్నర్కి. ఆల్రెడీ రైస్ పెట్టేశాను. అండ్ మజ్జిగ చారు చేద్దాం అనుకుంటున్నాను.
మేమైతే మజ్జిగ చారు అంటాము, మజ్జిగ పులుసు అని కూడా అంటారనుకుంటాను. డిన్నర్కి చేద్దాం అనుకుంటున్నాను. చాలా టైర్డ్ అయిపోయినామండి అప్పటి నుంచి తిరిగి 6 o'clock నుంచి. సో నేను మజ్జిగ చారు రెసిపీ కూడా మీతో షేర్ చేస్తాను. సో మీరు ఎవరైనా ట్రై చేస్తే ఎలా ఉందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఇక్కడ నేను మజ్జిగ చారుకి ఫస్ట్ వచ్చేసి కర్డ్ నేను ఆఫ్టర్నూన్ బయట పెట్టేశాను. పుల్లగున్న మజ్జిగ కానీ కర్డ్ కానీ పుల్లగున్నదైతే టేస్టీగా ఉంటుందండి. నాది అంత పుల్లగేం కాలేదు, ఆఫ్టర్నూనే బయట పెట్టాను. అందులోకి వాటర్ వేసి మిక్స్ చేసుకున్న తర్వాత అంటే మన థిక్నెస్ని బట్టి మనం మిక్స్ చేసుకోవాలి వాటరు. తర్వాత 2 spoons బేసన్ ఫ్లోర్ యాడ్ చేశాను, శనగపిండి. అవి లమ్స్ లేకుండా బాగా మిక్స్ చేస్తున్నాను. ఎటువంటి లమ్స్ లేకుండా మిక్స్ చేసుకోండి, అది లమ్స్ లాగా ఉంటే బాగుండదు. చాలా క్విక్ రెసిపీ అండి, బట్ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. అండ్ తర్వాత టేస్ట్కి తగ్గ సాల్ట్ మీ ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారో దానికి బట్టి మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి. తర్వాత 1 spoon టర్మరిక్ యాడ్ చేశాను. అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేస్తున్నాను. ఇక్కడ ఇంకా నేను వాటర్ ఇంకొన్ని పడతాయని చెప్పి ఇంకొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇది దగ్గరకైన తర్వాత ఉడికిన తర్వాత చిక్కగా అవుతుందండి, మీరు చూసి యాడ్ చేసుకోండి. తర్వాత ఒక బౌల్ పెట్టుకున్నాను, అందులో ఒక 2 spoons ఆయిల్ వేసినాను. అది హీట్ అయిన తర్వాత ఇంకా పోపు దినుసులు వేసాను. తర్వాత చిన్నగా తరిగిన ఫస్ట్ ఆనియన్స్ వేసాను, పొడవుగా తరిగిన ఆనియన్స్ అండ్ చిల్లీస్ చాలా చిన్నగా కట్ చేసుకోండి, అవి యాడ్ చేశాను. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత చిల్లీస్ యాడ్ చేసుకోండి, ఎందుకంటే చిన్నగా కట్ చేసాం కదా, అవి త్వరగా మాడిపోయే ఛాన్స్ ఉంటాయి. తర్వాత ఇది ఉడికిన తర్వాత చాలా కొంచెం ఉడికిన తర్వాత చిక్కగా అవుతుంది, అది చూసుకోండి మీరు. తర్వాత నేను డ్రై కరివేపాకు యాడ్ చేస్తున్నాను, మాకు ఫ్రెష్ది దొరకదండి. అండ్ తర్వాత ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చే వరకు ఫ్రై కావాలి. ఈలోపు ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు నేను మొన్న నేచర్ రిపబ్లిక్ నుంచి కొన్ని క్లెన్జర్స్ తెచ్చుకున్నాను, అవి చూపిస్తాను. ఇవే అండి నేను నేచర్ రిపబ్లిక్ నుంచి తెచ్చుకున్న ఫోమ్ క్లెన్జర్స్. ఒకటి అలోవెరా, స్నేల్, పీచ్ అండ్ ఇంకోటి కూడా అలోవెరా. ఇవి ఇలా ఒక్కొక్కటి 2 ఉన్నవి కూడా ఉన్నాయి. నేను అలోవెరా 2 ఉన్నవి సెలెక్ట్ చేసుకున్నాను. ఇవి రెగ్యులర్గా అయితే వీటి ప్రైస్ జనరల్గా వచ్చేసి వీటి ప్రైస్ 6,000 పైన అలా ఉంటుంది. మామూలుగా ఆఫర్ ఉన్నప్పుడు కూడా 1+1 వచ్చేసి 10,000 ఉండేటివి, బట్ నాకు 4 వచ్చేసి 10,000కి వచ్చాయి. 10,000 కొరియన్ వోన్స్ అంటే ఇండియన్ కరెన్సీలో 600 రూపీస్ చూపిస్తున్నాను కదా. ప్రైస్ ఇక్కడ 4 వచ్చేసి జనరల్ ప్రైస్తో వచ్చేసి 26,400 అవుతుంది. నాకు డిస్కౌంట్ వచ్చేసి 16,400 డిస్కౌంట్ పోయింది, నాకు 10,000కి వచ్చింది, ఆఫర్లో ఉన్నింది. చాలా బాగుందండి, నేను ఈ ప్రజెంట్ యూస్ చేస్తున్నాను ఇప్పుడు, చాలా బాగున్నాయి. ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి. ఇంకా నేను ఇందులోకి మజ్జిగ ఏవైతే కలుపుకున్నాం కదా అవి యాడ్ చేస్తున్నాను. అవి యాడ్ చేసి మిక్స్ చేస్తున్నాను. ఇది బాగా కొంచెం ఉడకాలి, అంటే దగ్గరికి పడే వరకు ఉడకాలి. ఒక 5 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే ఉడికిపోద్ది అంతే. చాలా క్విక్ రెసిపీ, బట్ చాలా ఎమ్మీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, ఎందుకంటే శనగపిండి వేసాం కదా, కొంతసేపు వేసినాక కాసేపు మిక్స్ చేస్తే సరిపోతుంది. అండ్ తర్వాత ఆల్రెడీ ఇది బాయిలింగ్ స్టేజ్లో ఉంది. ఇప్పుడు ఇంకా ఒక 1 minute నేను స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఇంకా ఇలాగ బబుల్స్ వచ్చే వరకు ఉడికించండి. తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి, సాల్ట్ సరిపోయిందా లేదా అని. ఇంకా తర్వాత సాల్ట్ ఏమైనా కావాలంటే యాడ్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేయడమే. మజ్జిగ చారు రెసిపీ రెడీ అయిపోయింది. ఇంకా మా సూపర్ సింపుల్ డిన్నర్ రెడీ అయిపోయింది. ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, కామెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు రజనీస్ తెలుగు ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.